ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టించాలని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు కోరారు. టీటీడీ కళ్యాణ మండపాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని బోర్డు చైర్మన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తిరుమలలో ప్రైవేటు మఠాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని జనసేన నేత కిరణ్ రాయల్ విజ్ఞప్తి చేశారు. తిరుమల గాయత్రి నిలయంలో బీఆర్ నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. మఠాలను సామాన్య భక్తులకు అందుబాటులో తేవాలని కోరారు. మత్స్యకారు గ్రామాల్లో వాడల్లో సోమవారం కళ్యాణాలు చేయించమని, అలాగే మినీ కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో ఇక్కడైతే ప్రధానంగా అన్నప్రసాదం జరుగుతుందో అక్కడ కూడా ఏర్పాటు చేయమని, కళ్యాణ మండపాల్లో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెంపొందించాలని, అండమాన్ నికోబార్, అలాగే రణస్థలం మండలం కొండమూలగం, అలాగే భువనేశ్వర్, అలాగే బొంబాయిలో నూతనంగా ఆలయాలు నిర్మించమని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు ఆల్రెడీ స్థలాలు కూడా ఇచ్చారు. 5 ఎకరాలు కూడా స్థలం కూడా ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. భక్తులు కోరిక మేరకు ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పారు. తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరుతో స్కామ్ చేస్తున్నారో, గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లోకి మఠాల చేతులు వెళ్ళిపోయి భక్తుల దగ్గర వందల రూపాయలు ఇవ్వాల్సిన మఠాలని వేల రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకున్నారు, కోట్లు దోచుకున్నారు. ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లో పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి. స్వామీజీలకి, బాబాజీలకి మఠాలు ఇస్తే దాని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఓ సామాన్య భక్తులు ఉండడానికి స్థలం లేదు, ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు, 5 స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయ్యి భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దానిపై చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది.